మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉంటుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వివిధ రూపాల్లో నూతనమైనటువంటి పద్ధతుల్లో ఆలోచనలు చేసి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. అయితే ఈ ప్రయత్నం చేసే సందర్భంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది, అధైర్యములు వెంటాడుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఫలితాలు అవే వస్తూ ఉంటాయి. అయితే ఊహించినటువంటి కొన్ని మార్పులు చేర్పులకు ఈ వారం మీరు లోనవుతూ ఉంటారు. ఇతరులకు సహాయ సహకారాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవైతే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రస్తుత కాలంలో మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచగలుగుతూ ఉంటాయి. చేతి వృత్తి పనివారికి కొంత ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు, అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. వీలైతే ఒకరి సహాయం చేయని తప్పితే ఒకరిని ఇబ్బందులకు నెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. నాయకులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఉన్నతాధికారులతో సమావేశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జీవిత భాగస్వామితో కూర్చొని చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. పెద్దవారితో మీకున్నటువంటి అనుబంధాలు సంతోషాలను కలగచేస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించడం అనేది చాలా చాలా అవసరము. రామాష్టకమును పారాయణం చేయటం, శ్రీరాముల వారికి విశేషమైనటువంటి పాదుక అర్చన నిర్వహించడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. నిరంతరము రామనామాన్ని జపిస్తూ ఉండండి, శుభాలు అవే వస్తుంటాయి.